హలో ఫ్రెండ్స్, ఇదిగోండి నేను ఈరోజు ఖర్జూరం దోరగా పట్టినాయండి. నేను ఈ పచ్చడి పెడుతున్నాను. చూసారా, ఇన్ని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకున్నాను. ఇదిగోండి, ఇలా కోసుకోవాలన్నమాట పచ్చడికి. ఇదిగోండి, నేను ఖర్జూరం దోరగా పండిన ఖర్జూరాలు ఇప్పుడు నేను కోసేసాను. పచ్చడి పట్టణకి లెఫ్ట్ సైడ్ అయ్యాయి, చాలా ఉన్నాయి. చూసారా, ఇవి పచ్చడి పెట్టుకుంటే చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, దీంట్లో ఇప్పుడు ఉప్పు కొంచెం పసుపు వేసేసి కలిపేసి బాగా ఫ్రిడ్జ్లో పెడతానండి. తర్వాత ఒకరోజు ఫ్రిడ్జ్లో ఉన్న తర్వాత మగ్గాక రేపు పచ్చడి పెడతాను అనమాట. మామూలుగా మనం మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే అలాగండి, అంతే, ఈజీగా అయిపోయింది, అంతే. ఇదిగోండి, ఖర్జూరాలు ఉన్నాయి కదా, అవి పచ్చడి పెట్టేసాను. మనం మామిడికాయ పచ్చడి చేసుకుంటాం కదా, అలాగే అండి. ఇదిగా చాలా బాగుంటుంది. గాను నూనె పెట్టానండి. చూసారా, చాలా టేస్టీగా ఉందండి పచ్చడి. అండి చూసారా, బాగుందా? మన ఉప్పు, కారం, గానుగ నూనె అన్నీ, ఎల్లుల్లిపాయలు, అల్లం అన్నీ వేసేసి చేస్తానండి. వీడియో తీయటానికి ఉండలేదు, అందు గురించి. చాలా బాగుంది, సూపర్ టేస్ట్. ఈ వీడియో ఇష్టం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి, చూడండి, 1 లీటర్ గానుగ నూనె వేసానండి. దోరగా పండిన ఖర్జూరాలండి. దోరగా పండిన ఖర్జూరం పిక్కలతోటి పచ్చడి పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ బాటిల్ వేస్తాను. ఇప్పుడు మనం మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకుంటాం అలాగే పెట్టేసాను. చూసారా, చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది వారం రోజులు అలాగా మగ్గాలండి. వారం రోజుల తర్వాత తింటే అబ్బా, నా స్వామి రంగా ఉంటుంది. మరి చాలా టేస్టీగా ఉంటుందండి మరి పచ్చడి. సూపర్ టేస్ట్ అండి, చాలా బాగుంది. ఇప్పుడు చాలా బాగుంది, చాలా టేస్టీ. చూసారా,